నమస్తే. ప్రస్తుతం నాతో పాటు వెంకటేష్ అన్నపూసల ఉన్నారు. ప్రజెంట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈ ప్రవీణ్ పగడాల అంశం గురించి చాలా చర్చనీయాంశమైంది. చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది పాస్టర్లు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది హిందూ సంఘాలు ఈ ఇన్సిడెంట్లో కారణం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిన్న ఐజీ అశోక్ కుమార్ గారు అసలు నిజాలు అయితే బయట పెట్టడం జరిగింది. ఇది ఒక యాక్సిడెంట్ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దీని నుంచి కూడా చాలామంది హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది హత్య, కానీ కావాలని ఐజీ అశోక్ కుమార్ దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో క్లారిటీ తీసుకుందాం అసలు దీనికి సంబంధించి. ఆయన సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా. సో దాని గురించి మాట్లాడదాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే ఈ ప్రవీణ్ పగడాల అంశం అనేది మీరు మొదటి నుంచి మనం ఫాలో అవుతున్నాం యాజ్ ఏ జర్నలిస్టులుగా. మీకు ఏమనిపిస్తూ ఉందంటే బేసిక్గా ఫస్ట్ ఇదంతా కూడా కొంచెం మర్డరు అనే ఆలోచన మనకి ఉంది కొంతవరకు, ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్కే ఉంది. సో అంటే మీరేమనుకున్నారు ఫస్ట్ అసలు దీని కేసు విషయంలో కానీ దీని విషయంలో? సాధారణంగా ద వే ఆఫ్ బిహేవియర్, ద వే ఆఫ్ రియాక్టింగ్ గవర్నమెంట్ అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతవాదులు, మతశక్తులు రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి అనుమానాలు పెరిగిపోయాయి ప్రజలు. రియాక్ట్ అంటే ఒకసారి ఆ కాలంలో, వెనకటి కాలంలోనే ఏదైనా మర్డర్ జరిగిందంటే జాగిలాలతోని, కుక్కలతోని వచ్చి చాలా బందోబస్తుగా, జాగ్రత్తగా, రోడ్డు మీద అనాథ చనిపోయినట్టు కూడా ఎంతో బందోబస్తుగా, చాలా జాగ్రత్తగా పోస్ట్ మార్టం కానీ లేదంటే ప్రాథమిక విచారణ కానీ చాలా పర్ఫెక్ట్గా జరిగేటివి. అసలు హత్య అంటేనే అలచలు జరిగేటివి. ఇంత అంటే కేర్లెస్గా, నెగ్లెక్ట్గా, ఏదో కేవలం కావాలని, లేదంటే ముందుగా సీసీ ఫుటేజీలు తాగిండని వైన్స్ల కాడ సీసీ ఫుటేజీలు విడుదల కావడం, ఆయన తప్పుని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేసినప్పుడే ఖచ్చితంగా అనుమానాలు వచ్చినాయి జనాలకు అందరికి. ఎందుకంటే ద పర్సన్ ఈజ్ ఓలియస్, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి, ఒక మంచి సమాజాన్ని మార్చాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి ఒక వ్యక్తిని పచ్చి తాగుబోతులు చేసినప్పుడు ఖచ్చితంగా సమాజం అనేది రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి, నాకు తెలిసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఇంకా పవర్ఫుల్ స్పీకర్స్ ఉండొచ్చు, కానీ ఇంత ఆహ్లాదకరంగా, ఇంత మనసు విప్పి, ఇంత నవ్వుతూ స్మైల్గా, ప్లీజెంట్గా ఒక అంటే తన విధానాన్ని ప్రజెంట్ చేసే వ్యక్తి ఎవరు లేడు. అంత అద్భుతమైన వ్యక్తి. మీ అనుమానాలన్నీ పోలీసుల మీదనా, లేదంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద కూడా ఉందా మీ అనుమానం? గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పోలీస్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుందో పోలీస్ అప్ చెప్తుంది. ఎప్పుడైనా వ్యవస్థను మేము తప్పుపట్టం. పోలీస్ అనేది ఒక పర్ఫెక్ట్, అది పోలీస్కి మించిన పవర్ ఈ దేశంలో, ప్రపంచంలో ఏ దానికి లేదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ అల్టిమేట్ పవర్ అయితే ఉన్నది ఇక్కడ. వ్యవస్థ పరంగా ఎవరినైనా లోపలేయగల సామర్థ్యం, శక్తి, రైట్ ఉన్నటువంటిది పోలీస్ వ్యవస్థ. కానీ పొలిటికల్ చేత, పొలిటికల్ నాయకుడు, పెద్ద నాయకుడు, ఏ బాబు ఎవరు చెప్తారు, పెద్ద ఎవరు అంటే అని చెప్పేసి ఇది చేయాలి, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే వస్తుంది రిజల్ట్. అదే తప్పు రాదు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే రిజల్ట్ అక్కడ వస్తుంది. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీల అండర్లో పోలీసులు పనిచేస్తారు. కొన్ని సందర్భాలు రాజకీయ నాయకుడు వ్యక్తి మంచోడైనప్పుడు, కొన్ని సందర్భాలు మనకేందులే అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు, పోలీసులకు ఫ్రీ రైట్ ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అండర్లోనే పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. ఇలా డౌట్ ఎందుకు? కానీ చిన్న పిల్లగానికి చెప్పినా, సాధారణ వ్యక్తికి చెప్పినా, ఫస్ట్ వాళ్ళు చెప్పారు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే ప్రాథమిక విచారణలో చెప్పేసారు వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి షర్ట్ మీద అంటే లేవని చెప్పేసి డైరెక్ట్ అక్కడ విచారణ అనేది, లేదంటే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అన్ని అనుమానాలకు తావిస్తుంది. ప్రతి ఒక్కటి అనుమానమే. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి అని. మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు అనుమానాలు ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు ప్రకాష్ గారు, ఇప్పుడు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, పాస్టర్లు కొంతమంది మాట్లాడుతూ ఉన్నవారు, రాజబోడా లాంటి వాళ్ళు, మరి ఆధారాలు ఉన్నాయన్న వాళ్ళు నిజంగా ఆధారాలు సబ్మిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నిన్న అదే చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు అశోక్ కుమార్ గారు కూడా ఆయన చెప్పేది ఏంటి, మేము ఆధారాలు ఇవ్వడానికి 10 రోజులు టైం ఇచ్చాం, ఎవరు కూడా ఆధారాలు పట్టుకురాలేదనేది ఆయన వర్షన్. మరి ఇది వాస్తవమే కదా. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి కదా. నిజమేంటంటే ఆధారం అంటే మా దగ్గర డెడ్ బాడీ ఉంటే మేము ఆధారాలు చూపిస్తాం. మేము చూసినటువంటి ఆధారము, మా కళ్ళు, మా మైండ్ అనేటువంటి ఆధారము. నీకు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో హెల్మెట్ పెట్టుకున్నాడు, చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? నెత్తిలకి రక్తం వస్తూ ఉంది సైడ్ నుంచి మొత్తం. హెల్మెట్కి ఏం కాలేదు, నెత్తిలకి రక్తం వచ్చింది. ఈ ముఖానికి పెదవు వలిగిపోయింది, ముఖానికి దెబ్బ తాకింది. ఇక్కడ ముఖానికి దెబ్బ తాకితే
చనిపోయేటువంటి ప్రమాదం ఉండదు. ఈ పండ్లు ముఖం మొత్తం పలిగిపోయి దవడ ఊసిపోయిన మనిషి చనిపోడు. కానీ ఎట్లా చనిపోయాడు? నెత్తికి దెబ్బ దాకి చనిపోయాడు. నెత్తికి దెబ్బ దాకి హెల్మెట్ ఉండగా నెత్తికి ఎట్లా దెబ్బ తాకుతుంది? హెల్మెట్ ఉండగా హెల్మెట్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా హెల్మెట్ ఓల్ వాడాలి. హెల్మెట్ రాయి గుద్దుకున్నాడా, లేకుంటే ఒక వెదర్ కత్తితో పొడిచిర్రా, లేదంటే పెద్ద ఒకటి ఏదైనా కట్టెకి పోయి గుద్దుకున్నాడా, అలా హెల్మెట్ సొట్టబడ్డదా, లేకుంటే గాయము ఎంత మందంలో అయింది, నెత్తికి ఎంత లోతులో అయింది అన్నటువంటి, అంటే ఒక 50 సంవత్సరాల పురాణ కాలంలో కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేయరేవాడు. అంటే ప్రాథమిక విచారణ కాదు, 20 రోజులు 18 రోజులు టైం తీసుకున్నాక కూడా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ను సమర్థవంతంగా ప్రజెంట్ చేయలేకపోయినటువంటి పోలీసులు, వాళ్ళని నిర్వీర్యమైనటువంటి విధానం చేసినటువంటి ప్రభుత్వం. ఇప్పటికీ ఒప్పుకోరా మీరు? ఐసీ అశోక్ కుమార్ గారు ప్రవేశపెట్టిన అయితే ఆధారాలతో పాటు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు 1 అవర్ ఆయన దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇది ఒప్పుకోరా మీరు? ఇది 100% ఒప్పుకో. ఎందుకంటే ప్రజలు అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? ఏమైంది నీకు? హైదరాబాదు తెలుగు రాష్ట్రాలు రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ఎట్లనో ఇక్కడ విజయవాడ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లేకనే. అంటే కలెక్షన్ ఉంటుంది, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, హోటల్ ఉంటుంది, జనాలు ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. ఇక్కడ కలెక్షన్ అనేది ఉంది. ఒక చైన్ కరెంటు నిరంతరాయంగా ప్రయాణిస్తున్నట్టు విజయవాడ హైదరాబాదు నిరంతరమైనటువంటి ప్రయాణం ఉండేటువంటి వాళ్ళు అడుగడుగున సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అడుగడుగున టోల్ గేట్లు వస్తాయి, దాని తర్వాత షాపులు వస్తాయి. వాళ్ళకి అన్నీ 1000 కళ్ళతో ఉంటుంది రోడ్డు. అలాంటి రోడ్లో నువ్వు లింకు ఎల్బీ నగర్ కాదు, మన నాగోల్లో వైన్స్ చూపించారు. నాగోల్లో వైన్స్ చూసి కనమంటారు, వైన్స్ దొంగ అయిపోయింది. నీకు లేవా షాపులు? ఇంకా వాటర్ కొనడా? మందు తీసుకున్నప్పుడు వాటర్ కొనడా? లేకుంటే వాటర్ గ్లాస్ కొనడా? లేదంటే తాగుబోతు కదా, పచ్చి తాగుబోతు, మరి ఏమన్నా నోట్లకి తీసుకోవడానికి ఒక మిర్చో, లేదంటే మిక్చరో, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ స్టఫ్ తీసుకోవాలి కదా, ఎక్కడ తీసుకున్నాడు? అవి ఎందుకు చూపించారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ల మీద ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లోపల ముఖం తీసి ముఖం పెట్టచ్చు, పెద్ద కథ ఏం కాదు. అదే సీసీ ఫుటేజ్ చూపించి మాత్రమే ఆయన యాక్సిడెంట్ అయ్యని చెప్తే ప్రజలు అసలే నమ్మరు. కానీ అంటే కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఆధారాలు బయట పెట్టినప్పుడు రియాక్ట్ అవ్వలేదు, సీసీ కెమెరాలు బయటకు వచ్చినప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. అట్లాంటిది కుటుంబ సభ్యులకి లేని నొప్పి మాస్టర్లకి ఎందుకు వస్తుంది అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది, అసలు మాకు పోస్ట్ మార్టం కూడా వద్దు, మాకు బాడీని ఇవ్వండి అన్న పరిస్థితి కూడా ఉంది. తర్వాత కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది, దీన్ని ఇక్కడితో ఆపేయండి అనే దాని మీద కూడా మాట్లాడి. అదే అంతంత బాధాకరం, అత్యంత భయంకరమైంది. వాళ్ళు రియాక్ట్ కాకపోవడమే. ఇక్కడ ఏం చెప్పారంటే వి ఎక్స్క్యూజ్డ్ అని చెప్పేసింది ఆమె. మేమన్నంటే వీఆర్ ఎక్స్క్యూజింగ్, మాకు ఎవరి మీద పగలు లేవు, మేము ఎవరైతే మర్డర్ చేసిరో వాళ్ళని క్షమిస్తున్నామని చెప్పేసింది. ఎవరెవరైతే ప్రవీణ్ పగడార వాళ్ళని చంపిన వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది. ఇది ప్రభుత్వానికి గుండెల్లో జల్లు మనాలి. ప్రజలు ఇలా మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ ఉన్నారు. డైరెక్ట్ చెప్పేసింది, మీరు డైరెక్ట్ వందలాది వేలాది టీవీలలో వచ్చినటువంటి పరిస్థితి, మేము ప్రవీణ్ పగడాల వారిని చంపిన వాళ్ళని క్షమిస్తున్నాము అన్నది. మరి అదే అంటున్నప్పుడు సొంత పిల్లమే వదిలేసినప్పుడు, కానీ మేము ఎవరితో కూడా కొట్లాడదలుచుకోలే, మేము బయటకు దాల్చుకోలే, మా ప్రాణం పోయినాక మాకు ఏది ఎక్కువ కాదు. మా నాన్నగారు చెప్పారు జీవితం అనేది శాశ్వతం ఏం కాదు. మాకు చెప్పినట్టు అంటే మమ్మల్ని చంపిన వాళ్ళని మాకు జైల్లో పెట్టాలని కానీ వాళ్ళని పట్టుకోవాలని కానీ మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మమ్మల్ని చంపిన వాళ్ళని మాకు అవసరమే లేదన్నట్టు మాట్లాడింది. మా మనిషి పోయినప్పుడు నీ విచారణ ఎవరికి కావాలి అన్నటువంటి పరిస్థితిలో ఆవేదనతో బాధలు వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మా నాన్న ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, నాకు ఏదో థ్రెట్ జరిగేటట్టుందని చెప్తా ఉన్నారు, కానీ ఇంతలా అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదని చెప్పి వాళ్ళ పాప. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, కుటుంబ సభ్యులు వదిలేసిన చోట మరి అంటే పాస్టర్లు మరి శవాల మీద పేలాలు ఏరుకుంటున్న మాట కూడా చాలా మంది హిందూ సంఘాలు కూడా వాడుతున్నారు దీన్ని. మరి ఇది వాస్తవమేనా? మరి శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది నా క్వశ్చన్. మీరు ఏం చెప్తారు? అయితే ఏముంటుంది అంటే సొసైటీలో శవాల మీద పేలాలు డైరెక్ట్ ఏరుకునే అనేదాన్ని మనం పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం ఒక మనిషి చావును కోరుకున్న వాళ్ళు పాస్టర్లు కారు. పాస్టర్ ప్రవీణ్ చావును కోరుకోలేదు. ఏదైతే విచారణ జరుగుతుందో, ఏదైతే సమాజంలో జరుగుతుందో, మనిషి అన్నవాడు, మానవత్వం ఉన్నవాడు రియాక్ట్ అవుతాడు. ఏం జరిగిందో తెలియాలి. మన ప్రభుత్వాలు తలుసుకుంటే ఆయన చావుకు జరిగినటువంటి చంపిన వాళ్ళ ఏంది కారణం, మాకు నిజమైనటువంటి కారణం తెలియాలని పట్టుబట్టడం తప్పులేదు. దాన్ని పేలాలు ఏరుకున్నట్టు అసలే కాదు, పట్టుబట్టి ప్రశ్నించి పోరాటం లోపల తప్పే లేదు. ఆ విధంగా ఎవరైతే అంటారో అది తప్పే. ఇప్పుడు ఇతరులకు కూడా అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళంటే పేలాలు ఎరుకు తింటారు, హిందూ సంఘాలకు ఏం పని ఉందా, మీకేం పని ఉందా అంటున్నా.
ఇప్పుడు మీరు అసలే పాస్టర్లు అంటే వాళ్ళు బాధలో ఉండి వచ్చి మాట్లాడుతున్నారు. మీకేం పని ఉంది? మీరు అదే పని మీద తిరుగుతూ ఉన్నారు. పాస్టర్లు అదే అంటున్నారు కదా, హిందూ సంఘాలు చేయించిన కుట్ర అంటున్నారు కదా. నేనేమన్నా పాస్టర్లకు కూడా చెప్తున్నా, హిందుత్వము, క్రైస్తవం, ముస్లిం అంటే ఒక వ్యక్తి మీద, ఒక మతం మీద, మతం అనేది ప్రజలు ఆచరిస్తున్నటువంటిది. మతంలో ఉన్నటువంటి చిల్లరగాళ్ళు మన పక్కోడై కూడా చంపి ఉండొచ్చు. ఇలా ఎవడు చంపిండు అనేది అనడం పెద్ద తప్పు. పాస్టర్స్ హిందువులు చంపిరు అనడం తప్పు, ముస్లింలు చంపిరు అనేది తప్పు. ఎవరు చంపిరు అనేది తెలియదు. మర్డర్ అనేది, ఒకవేళ మర్డర్ అనేది మాకు అనుమానం ఉంది, ఎవడైనా చంపి ఉండొచ్చు. అది నీ ఇంటి పక్కోడే చంపి ఉండొచ్చు, రైట్. ఎవడన్నా పైసల కోసం చంపి ఉండొచ్చు, మీ ఇద్దరు వ్యక్తిగత రోడ్డు మీద అయినా గడబడి కోసం చంపి ఉండొచ్చు, పోతుంటే బండి తలుపుకొని ఒకటి చిల్లరగాలు కొట్టుకొని చంపి ఉండొచ్చు. కానీ హిందువులు చంపిరు, ముస్లింలు చంపిర్రు అని చెప్పి పాస్టర్ అనడం తప్పు. మతాలకు సంబంధం లేదు, వచ్చినాక ఎవరు చంపినా తేల్చండి, రైట్. కానీ మతం ఆచరించేటువంటి లక్షల కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధం జరగడం అనేది తప్పు. భారతీయులం, వీఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ టు లివ్ టుగెదర్. మనకు మతాల మనిషి అంటే ఈ మతం మనిషి ఆ మతాన్ని అసహించుకోవడం, ఆ మతం మనిషి ఈ మతాన్ని అసహించుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఆ దారికి ఎవడు కూడా రావద్దు. అంటే ఐజీ అశోక్ కుమార్ గారు మొన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దీని గురించి ఇంకెక్కడైనా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా దీన్ని డైవర్ట్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇదే ఫైనల్ అని చెప్పడం జరిగింది. అది చెప్పడం అంటే ఈ ప్రూఫ్లు ఏవైతే నేను బయట పెట్టాను, ఇప్పుడు ఏదైతే మేము చెప్తా ఉన్నామో ఇదే ఫైనల్ అని కూడా ఆయన జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. నవ్వుకుంటారు. ఐజీ మాట్లాడినటువంటి మాటలకు ఆయన కూడా వన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఆయన కూడా రాజ్యాంగపరమైనటువంటి పదవే. నువ్వు ఊరుకున్న ప్రసక్తి లేదు, కానీ నువ్వు చక్కగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయకపోతే నేను జడ్జి ఉతికి ఆరేస్తాను. నేను ఏం చెప్పుకుంటావు పోయి? ఏం రిపోర్ట్ అది? ఏడైంది గాయం చెప్పినావా ప్రజలకు? ఏడదలిగింది గాయం? కనెక్టకు దాకిందా, ముచ్చు గుంతలు దాకిందా, నొస్టికి తలికిందా, మెదడు వలిగిపోయిందా, చిన్న మొదటి చితికిపోయిందా, గొంతు తెగిపోయిందా, చెవులో గాయమైందా? ఏం చెప్పినవా నువ్వు? ఏడ గాయమైంది? ఏమన్నా రిపోర్ట్ ఇచ్చే తీరాది? నీ గాయమైంది అంటున్నా. ఒక గాయాన్ని వ్యక్తపరచలేని రిపోర్టు తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి 2 రాష్ట్రాల మధ్య చదివి రాజకీయ నాయకుల సిగ్గు లేదు మాట్లాడడానికే వీళ్ళని ఇంప్లియన్స్ చేస్తూ ఉండరు. ఏం గాయమని చెప్పినావు? నువ్వు ప్రాథమికంగా నువ్వు విచారణ నువ్వు తేల్చిందేంది? 20 రోజుల టైం తీసుకొని పాడిందే పాట, పనికి మాలినటువంటి పాట. పాత సీసీ ఫుటేజ్లో టీవీలలో చూపించుకొచ్చే సిటీలను తీసుకొచ్చినావు. నువ్వు ఏం చేసినావు? గాయం ఏమని చెప్పిండు? ఆయన ఏం చేసిండు? తాగిండు, 70 స్పీడ్లో వచ్చిండు, చచ్చిపోయాడు అని చెప్పినావు. ఇదా నువ్వు చెప్పేది? ఇదా విచారణ? 20 రోజులు తీసుకున్నావు ఎందుకేనా? 70 కిలోమీటర్ స్పీడ్ వచ్చిండు. నువ్వు ఎట్లా గుర్తించినావా అంటే టోల్ గేట్కి వెళ్ళి అక్కడ జరిగిన సమయాన్ని గుర్తించి 70 స్పీడ్ల స్పీడ్ అని గుర్తించడం. 70 ఫీట్ల స్పీడ్ ఎట్లా మరి బండి మీద ఎట్లా పడ్డా అంటే అర్ధచంద్ర ఆకారంలో ఉంది, మీది కొయ్యి పడ్డది. మీది కొయ్యి పడితే హెల్మెట్ ఇక్కడ ఉంది, ముఖం మీద పడ్డది. ఏడగలితే చచ్చిపోయాడు మనిషి? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందా? రక్తం గడ్డగడ్డి చనిపోయిందా? లేదంటే నెత్తివలిగి చనిపోయిందా? నెత్తివలిగితే ఏడ దెబ్బ తాకింది, ఎంత దెబ్బ తాకింది, రక్తం ఎట్లా కారింది, ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, చేతులంతా ఎట్టున్నాయి, ఆ మాస్క్ తీసాడు పెట్టినోడేవాడు, ఆ స్పెట్స్ పెట్టినోడేవాడు? ఏమన్నా సీసీ ఫుటేజీలు చూపించడం బంద్ చేయండి. అంటే మీ శాతగాని పనులకు సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు మీరు. అంటే ఒక తాగుబోతాడు కాబట్టి చచ్చిపోయాడు, మేము శాతగాని వాళ్ళం కాబట్టి ఈ రిపోర్ట్ ఇచ్చినామని చెప్పినట్టే. అది ఏం రిపోర్ట్ అది? నేను ఏమంటానంటే సీసీ ఫుట్ ఎన్ని ఉన్నాయి తెలుసా? వాటర్ ఎంతమంది తాగుతారో అంతకన్నా ఎక్కువ లిక్విడ్ తాగుతారు. తాగేతోళ్ళంతా చచ్చిపోతున్నారా? ఎన్ని వయసులు ఉన్నాయి చెప్పండి? అవును, చాలా ఉన్నాయి కదా. కొన్ని వేల లీటర్ల క్యాన్లు మందు తాగుతారు. 1 లీటర్ వాటర్ తాగినాడు, 1 లీటర్ ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. తాగిన అందరు చచ్చిపోతున్నారా? నువ్వు తీసుకొచ్చి సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఆయన పెట్రోల్ గాడి పోగినట్టు పక్క నీకు విజయవాడలో అందులో ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఎంటర్ అయ్యాడు, ఒక హోటల్ పిల్లగాడు ఎంటర్ అయ్యాడు. 3.5 గంటలు ఉన్నాడు అని చెప్పారు. మీరు ఒకసారి బాగా పరిశీలన చేయండి. ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడిన మాటలు, హోటల్ పిల్లగాడు మాట్లాడిన, ఎస్పీ మాట్లాడాడు, ఐజీ మాట్లాడాడు, ఒక్కరి మాటలకు ఒకటి పొందడం లేవు. ఇది ఎవరు తెలివి చూపించాలనుకో వాళ్ళు తెలివి చూపించేసి అయిపోయారు. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ నేను డ్యూటీ చేస్తున్నా, ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు 4:30-5 గంటల సమయంలో ప్రవీణ్ పగడాల గారు అక్కడికి వచ్చి కంట్రోల్ తప్పి స్పృహ తప్పిండు, ఆయన కింద పడి నడి రోడ్లో కింద పడ్డాడు. ఈయన పోయి లేపలే, ట్రాఫిక్ ఎస్ఐ లేపలే, పబ్లిక్ లేపారు. కొద్దిసేపు అక్కడనే నిలబడి ఆయన నడుచుకుంటూ పోయి కూర్చున్నాడు. మరి ఆయన పోయినప్పుడు తాగి ఉన్నాడా అంటే తాగిలేడు అని చెప్పారు. చూడండి ఇక్కడ ఈ దొంగలేమో వయసు ఫుటేజ్ చూపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఏం చెప్పిండు? తాగిలేడు, నీరసంగా ఉన్నాడు అని చెప్పిండు. మీరు వీడియోలు ఉన్నాయి, మీరు అబద్ధాలు మాట్లాడి నడవదు. ఆ పిల్లగాడు హోటల్ పిల్లగాడు చెప్పి తాగినంటే తాగలేదు, నీరసంగా ఉన్నాడు, ఎండకు ఒడదెబ్బ కొట్టింది నీరసంగా అని చెప్పారు. నేను ఏమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి ఎందుకు లేదా? ఇంతమంది అడుగుతున్నాం కదా. 3.5 గంటలు నీకు పార్క్ దగ్గర కూర్చున్నాడు ఒక మనిషి, హెల్మెట్ తీయకుండా మాస్క్ తీయకుండా, రిలీజ్ చేయి.
వెళ్తలేదా బయటికి? లేదంటుండు కదా ఆయన నిన్న అదే కదా ప్రశ్నలో కూడా ఆయన చెప్తున్నాడు. ఈ 3.5 గంటలు ఏదైతే అక్కడ స్టే చేశారో దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లేవు, అక్కడ సీసీ కెమెరాలు లేవు, దాని గురించే ప్రవేశపెట్టలేదని నిన్న ఆయన కంక్లూడ్ చేశాడు కదా. లేవా? నిన్న అదే కదా చెప్పింది ఆయన, కంక్లూడ్ చేశాడు కదా అందులోను. ఆయన ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పాడు 4 గంటలు అక్కడ విజయవాడలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఈ ఆధారాలు మేము బయట పెట్టలేకపోతున్నాం, ఖచ్చితంగా దాని మీద కూడా మేము వర్క్ చేస్తాం, ఏ హోటల్లో ఉన్నాడు లేకపోతే ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఖచ్చితంగా మేము వర్క్ చేసినాకనే బయట పెట్టేది. అంటే సరే సీసీ ఫుటేజ్ లేకపోవడం అనేది ఉన్నదా పీకేసిరా మాకు తెలియదు, కానీ సీసీ ఫుటేజ్ లేకపోవడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు పారదర్శకత లేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యానికి చెప్పుకోవచ్చు. అది సీసీ ఫుటేజ్ ఒక ఎస్ఐ అంటే ఒక ట్రాఫిక్ ఎస్ఐ డ్యూటీ చేసే ప్రాంతంలో కూడా సీసీ ఫుటేజ్ లేకుండా కూడా డ్యూటీలు చేపిస్తారు, ఆ విధంగా పాలన చేస్తారు. అంటే అది దౌర్భాగ్యమైనటువంటి. అంటే మీరేమంటారంటే ఇప్పుడు దాదాపు హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన తార్నాక నుంచి మొత్తం ఫుల్ సీసీటీవీ ఫుటేజ్ ఆయన చెప్తా ఉన్నాడు, దాదాపు ఆయన ప్రతిదీ కూడా 3 చోట్ల యాక్సిడెంట్ అయిన విషయం కూడా ఆయన క్లియర్గా చూపించారు. అంటే బేసిక్గా మీకున్న అనుమానాలు ఏంటి వీటిలో? అంటే క్లియర్ పడిపోయిన బైక్ మీద పడిపోయిన విషయాలు కూడా ఆయన చూపిస్తారు. ఆయన మేము వైన్స్ ఫుటేజ్లు చూపించడం అంటే ఆయన అవమానపరచడమే, అంతే తప్ప ఏం లేదు. అంటే ఈ విషయంలో నాకు ఇంకో డౌట్ ఉంది, ఖచ్చితంగా మాట్లాడదాం. మీ అనుమానాలు చెప్తే ఖచ్చితంగా ఈ వైన్స్ విషయంలో కూడా నాకు ఒక డౌట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. మీ విషయాలు మీకున్న అనుమానాలు చెప్పండి. మాకు నేను ఏం చెప్తున్నామంటే అక్కడ సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అక్కడనే అనుమానాలు ఉన్నాయి మాకు. ఇవన్నీ ఇప్పుడు సీసీ ఫుటేజ్ లేనో పని అయిపోయింది, ఓ శని అయిపోయింది, సరిపోయింది. కానీ అక్కడ సీన్ ఎవిడెన్స్ ఎవడైతే జరిగిందో అక్కడ హెల్మెట్ వ్యక్తిని పెట్టుకున్న వ్యక్తి చనిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఆయన ఎంత స్పీడ్ ఉంటే అదే స్పీడ్లో గుద్దుకుంటే బండి మొత్తం ఏమైపోవాలి, అక్కడ రాళ్ళు ఉన్నాయి, బండి టైర్ ఇట్లా వణిగిపోవాలి, ఇట్లా సైడ్కి అయిపోవాలి, బండికి ఏం కాదు. 70 కిలోమీటర్ల స్పీడ్తో కనుక బండి అదే గుంతలకు పడితే బండి వణిగిపోవాలి, ఇట్లా ఏం కాలేదు. అక్కడ మొత్తం ప్రాంతం నుజ్జు రాళ్ళు ఊసిపోవాలి, ఏం ఊసిపోలేదు. పడుకున్నాడు, కాలు మడత పెట్టుకుని పడుకొని మీద అయిపోయాడు, గాయం లేదు. కానీ నెత్తి నుంచి రక్తం వచ్చింది, నెత్తిగా గాయమై చనిపోయాడు. నెత్తికి ఎలిమెంట్ ఉండగా ఎట్లా గాయం అవుతుంది? ఇక్కడ నుంచి దిగాలి, ఏమన్నా దిగితే సాఫ్ ఉంది, నీట్గా ఉంది, ఇదంతా ముఖం కూడా బాగుంది, ఈ ముఖం వలిపోయింది. నీకు ఎక్కడ గాయమై చనిపోయాడు అన్నటువంటి నీ విచారణలో, నీ పోస్ట్ మార్టంలో చాలామంది డాక్టర్లు మాట్లాడుతారు, నిజంగా పోలీసులు ఏం చెప్తే అదే వస్తుంది రిపోర్ట్. కొంతమంది డాక్టర్లు మాట్లాడుతూ మేము మస్తు మందిని 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు పోస్ట్ మార్టం చేసినామండి, అక్కడ ఎట్లుంటుంది అంటే పోలీసు ఏం చెప్తే అదే వచ్చిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే ఏమి వేయలేవు అన్నట్టు పరిస్థితికి వచ్చింది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన తీరు కానీ, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి తీరు కానీ, లేదంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి విచారణ జరిపినటువంటి తీరు నెగ్లిజెన్స్ కనబడతా ఉన్నది. అది ప్రభుత్వం నేను ఏమంటున్నానంటే పేదోడైనా లేకుంటే ఎవడేం చేస్తాడైనా ఎందుకు ముందు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఎందుకు చంద్రబాబు మాట్లాడుతున్నాడు, ఎందుకు హోమ్ మినిస్టర్ మాట్లాడిస్తున్నారు? పబ్లిక్ తక్కువ ఉన్నారా? పేదోడైనా దళితుడైనా ఎందుకు మీకు చిన్న చూపు అన్న? అంటే నేను అనేది ఓన్లీ సనాతన ధర్మం ఎత్తుకున్నందుకే పవన్ కళ్యాణ్ పేరు తీస్తున్నారా మీరు? పవన్ కళ్యాణ్ బాధ్యత అయితే ఉప ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి. హిందువులకు టేకేదారిగా ఉన్న నువ్వు నేను క్రైస్తవుడు నాకు సంబంధం లేదని చెప్పు, నేను హిందూనే, ఐ ఆమ్ హిందూ. బట్ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులంతా ఈ దేశ మూలవాసులు. వాడు ఈ మతంలో టార్చర్ నచ్చలేకనో లేకుంటే ఎందుకు పోయాడు? మతంలో అంటరాంతనం ఉంది కాబట్టి, కులాల లోపల పెద్ద కులాల చిచ్చులో ఉన్నది కాబట్టి, అతలోడు ఇంత అన్నం పెడుతున్నాడు, ఇంత చదువు చెప్తున్నాడు కాబట్టి గతి లేక గంజుకో బతకనికి పోయినట్టు బతకనికి పోయారు. వాళ్ళందరూ ఎవరు రియల్ నిజమైనటువంటి ఈ దేశ మూలవాసులు వాళ్ళంతా. వాళ్ళని పట్టుకొని మీరు వాళ్ళ క్రైస్తవులు దొంగల లేక చూస్తూ ఉన్నారు. ఇలా మతం మారిన వాళ్ళంతా దొంగల లేక, వాళ్ళంతా నిజమైనటువంటి భూమిపుత్రులే, బాధ భరించలేక బయటకు పోయారు. అంటే కొంతమంది హిందూ సంఘాల నుంచి కూడా కొంతమంది మాట్లాడుతూ వాడు తాగుబోతూ తాగి తెచ్చిండు మీకెందుకు రా పని అని పాస్టర్లను తిడతా ఉన్నారు. మరి ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను అస్సలు యాక్సెప్ట్ ఆ మాట నాకు నచ్చదు. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. నేను ఆ తాగుబోతు కాలు గోటి కూడా సరిపోయి ఇలా క్యారెక్టర్ ఏందో నాకు తెలియదు. నువ్వు హిందూ సంఘం అయి ఉండొచ్చు, నువ్వు పెట్టుకున్న సంస్థ అయిపోతే నిన్ను ఎవరు ఎన్నుకోలేదు, మీకు ఎవరు ఓట్లేసి ఎన్నుకోలేదు, మీకు రాజకీయ పదవి కాదు, రాజ్యాంగ పదవి కాదు, నీకు నువ్వు పేరు పెట్టుకొని నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు చేసింది దాంట్లో ఆయన 14 మంది పిల్లలను చదువు చెప్పిండు, తిండి పెట్టించిండు, ఒక పౌరులు చేసిండు, సమాజాన్ని అంటే మై గాడ్ ఎట్లా అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒక ఆత్మ సంతృప్తి ఉంది, పేదలను ప్రేమ ఉంది, అక్కడ తాగుబోతులను నయం చేయనటువంటి ఒక స్వస్థత ఉంది, ఒక అద్భుతమైనటువంటి ప్రజలను దీనస్థితిలో ఉన్న వాళ్ళను ప్రేమించేటువంటి వ్యక్తి, అక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళని దగ్గరికి తీసుకొని అన్నం పెట్టేటువంటి వ్యక్తి, చదువు చెప్పే వ్యక్తి,
దరిద్రాన్ని పోడగొట్టే వ్యక్తి ఆయనను తాగుబోతుగా క్రియేట్ చేయడం అనేది సమాజానికి వచ్చినటువంటి నొప్పి, పెయిన్, బాధ ఏంటంటే ఒకరిని ఫోన్ చేసి మా 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళు పీజీలు చేసి అన్నం తింటలేరు అంటున్నాడు. ఏమైంది అంటే ఆ విధంగా ఆయన మాటలు విన్నోళ్ళు, ఆయన మీటింగ్లకు అటెండ్ అయిన వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కానీ ఒక మనిషి, ఒక చిల్లరగాడు కూడా ఇంత తాగి ఇక్కడ నాగినట్టు, నిద్రపోయినట్టు, బండి హ్యాండిల్ పట్టుకున్నట్టు ఏందేందో చేసి ఆయన ఇక్కడ లేనట్టు, ఆయన రోడ్ల మీద పోయి తాగి సావనిగా పోయినట్టు, ఆయన ఏదో పిచ్చోడు అయినట్టు, ఆయనకి ఏదో పిచ్చిలేసినట్టు. నేనేమంటానంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఏమైనా క్రియేట్ చేయొచ్చు. కానీ అంటే కేవలం ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు బయటకు వచ్చి మాట్లాడారో, మాకు అనుమానాలు ఉన్నాయనే అంశం మీద కావచ్చు, రకరకాల హిందూ సంఘాల గురించి పొలిటికలైజ్ చేసి కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కేవలం వీళ్ళు మాట్లాడడం వల్లే ఆయన నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఐజీ కూడా మాట్లాడింది ఇదే విషయం మీద. ఈ వాళ్ళు ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళు మాట్లాడడం వల్ల ఈరోజు ఈ నిజాలు నేను ఏమంటున్నానంటే శాతగాంతరం అది అంటున్నా. పాస్టర్లు మాట్లాడడం వల్ల మీరు వణికిపోతున్నారు, మీ సిగ్గు పోతుంది, మీ పరువు పోతుంది, మీ ఇజ్జత్ పోతుంది, మీరు బయట పడతారా మీకు భయం అవుతుంది, ప్రపంచ దేశాలకు తెలిసిపోతున్నాయి, రేపు మళ్ళీ రీవెరిఫై చేసి మీకు చెమటలు పడుతున్నాయి. అసలు యాక్చువల్గా పాస్టర్లు మాట్లాడక ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అని క్రియేట్ చెప్పిన మీరు ఎట్లా చెప్తారండి? మీరు ఏం చెప్పారు? ఆయన ప్రార్థన చేయకపోతే డైరెక్ట్ హార్ట్ అటాక్ చచ్చిపోయారని చెప్పారా మీరు చూపించింది ఏంది? వయసులో ఫుటేజ్లు చూపించి తాగి చచ్చిపోయిండని మీరు రిపోర్ట్ ఇచ్చి పాస్టర్లు చేయడం అంటే బయటకు వచ్చేది. సిగ్గు ఉండాలి కదా కొంచెం మాట్లాడే ఈ సంఘాల నాయకులకు. మీరు చెప్పింది ఏందే? తాగి చచ్చిపోయాడని చెప్పారు. ప్రజలు ఏమనుకోవాలి? ఇలా పాస్టర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రశ్నిస్తారు? చెప్పవాయా, ఎడగాయం జరిగింది, నెత్తికి తగిలిందా, చూపి రాయి ఎంతమందిలో తాకింది, ఏం తాకితే రాయి తగిలిందా, కట్టె తగిలిందా, కత్తి తగిలిందా, కారణం ఏంటనేది చెప్పాలి. కారణం చెప్పాలి కదా. దేనివల్ల చనిపోవాల్సి వచ్చింది అంటే ఒక ప్రాథమిక విచారణ ఎట్లుంటుంది సార్ అంటే, తాగిన గాయము దేనివల్ల మరి చచ్చినప్పుడు ఆయన కరెంటు షాక్ కొట్టిందా, మంటలు పడ్డా, మరి బర్న్ గాయాలు ఉన్నాయి. ఒకవేళ కరెంటు షాక్ కొట్టినా కాలిపోయిన రక్తం వెళ్ళదు, అది మొత్తం పోతుంది. కానీ ఈయనకు దెబ్బ తాకినప్పుడు, గాయమైనప్పుడు బ్లడ్ బ్లీడ్ అవ్వడం వల్ల చనిపోతారు. లేదంటే లోపల నర్వ్స్ కట్ అయిపోయి అది పోయి మెదడు చిల్లిపోతున్నా ఎట్లా చనిపోతారు. ఊరికే చనిపోరు, డైరెక్ట్ పోతే. నువ్వు దేనికి ఏ గాయం వల్ల చనిపోయినాను రిపోర్టులు లేకుండా యాక్సిడెంట్ అయి చనిపోయినాను, యాక్సిడెంటే అయింది అనుకో, దేనికి ఏం గుద్ది చచ్చిపోయాడు, దేనికి దిగింది? నెత్తిలో దిగిందా, కడుపులో దిగిందా, పేగులకు దిగిందా, లేకుంటే ఇంకేడ తాకింది దెబ్బ అంటున్నా. అది చెప్పలేదు ఏంది? అక్కడ సీన్ ఆఫ్ ఎవిడెన్స్లో క్లియర్గా కొట్టి పండబెట్టి బైక్ తీసిపోయారు, క్లియర్గా మాస్క్ పక్కన పెట్టిర్రు. మాస్క్ ముఖానికి మీరు కూడా దీన్ని హత్య అనే అంటున్నారు. నేను హత్యనే అంటున్నా డైరెక్ట్. ఎందుకు నేను హత్య అంటున్నా అంటే, మాస్క్ ఎవరు పెట్టిరాడు? ముఖానికి ఇడ పెట్టుకొని ఉన్నాడు. మాస్క్ పెట్టింది, మాస్క్ మీద స్పెట్స్ పడతా. మాస్క్ ఇప్పుడు ఒక ఇనుపది, నేను పేపర్ చేతిలో పట్టుకుంటా, స్పెట్స్ మాస్క్ పట్టుకొని ఇట్లా ఇసిరేస్తా, 2 సేమ్ దూరంలో పడతాయి పడవు కదా. ఎట్లా చెప్పారు వీళ్ళు? కామన్ సెన్స్ అని ఉండాలి కదా. ప్రవీణ్ పగడాల గారు చేతులు పట్టుకుని అనుకో, 2 ముఖానికి పెట్టుకుని అద్దాలు పెట్టుకుండు. ఈ 2 పోయినప్పుడు మాస్క్ కింద పడితే దాని మీద అద్దాలు పడతాయా? మనం పడేస్తే కూడా వాడు ఇట్లా కావాలని వేస్తే కూడా ఇది ఒకటి పడుతుంది. యాక్సిడెంట్ అయిన వ్యక్తి పడేసి ఆడ పెట్టుకొని చచ్చిపోయినా, బండి ఎంత హీట్ ఉంటుందండి? బండి నువ్వు 10 కిలోమీటర్లు బండి నడిపితే ఇంజన్ సలసలసల కాలుతుంది. ఆ ఇంజన్ నాకితే మొత్తం తోలు ఇట్లా మసిలి బొక్క మటన్ అది లోపలికి ఎదుగుతుంది. నువ్వు 10 కిలోమీటర్లు నడిపి సైలెన్సర్ పట్టుకోపో, 10 కిలోమీటర్ బండి నడుపు, సైలెన్సర్ చేతిని పట్టుకో. యాక్సిడెంట్ టక్ ఎంతసేపు సార్, కన్ను రెప్ప పాటలే యాక్సిడెంట్ టక్ మంది మీద పడుతుంది. మీద పడ్డప్పుడే ఆ స్కిన్ కాదు పొక్క, మన షర్టు పెట్టుకుంటే అది ఓలు పడి డైరెక్ట్ అలాగే వెళ్తుంది. అంత కాలుతున్న ఇంజను నీకు శరీరం మీద పడి గాయం కాకుండా యాక్సిడెంట్ అయిందని మళ్ళీ బండి మీద పెట్టి సిగ్గు లేదు చెప్పడానికి జనాలకు. నేను ఏమన్నా మీరు అంటున్నారు అంటే పొలిటికల్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు ఇందులో, ఇలాంటి వాటిలో ఒక ఆలోచన మీకైతే ఉంది కదా. ఏమంటున్నా అంటే, ఉన్నత స్థానంలో దుర్మార్గుడు ఉంటే అందరూ అయిపోతారు. ఇక సప్పుడే లేదు. ఇక ఉన్నత స్థానంలో సప్పుడు శబ్దం నోరు మూసుకోరు, అందరూ మూసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు లేకపోతే ఎవరిని? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరెవరో ఏమేం చెప్పి నేనేమంటే, నేను రాజు కూడా చాలా మాట్లాడాడు. నేను చూడండి, నేను మాట్లాడిన ఏది మాట్లాడు, నాకు కనబడేది నేను మాట్లాడతా. రాజు కూడా మాట్లాడి, అమిత్ షా అన్నాడు, ఇంకో అన్నాడు, చిన్నజీ అన్నాడు, నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు. నేనేమంటే, ఈ చిన్న ఎందుకు చేస్తలేరు? ఇలా ఎవరు చచ్చిపోతే మీరు ఆన్నే ఉంటారు, ఎవడో చచ్చిపోతే మీ ఊళ్ళో చచ్చిపోతే. ఇలా పేదోడు చనిపోయాడు, ఒక దళితుడు చనిపోయాడు, ఒక పాస్టర్ చనిపోయాడు. దళితులలో ఎదుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మై కింగ్ అనేది ఆయన, ఆ వర్డ్ ఎంత బాగా అనేది అంటే మా రాజు అనేది, అంటే ఆ ప్రజలకు ఆ వర్డ్ నాకు చాలా నచ్చింది ఆయన విషయంలో. అలాంటి వ్యక్తిని
నువ్వు చూపించి గూగుల్ పే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఎల్బీ నగర్ కాదు మన నాగోల్లో ఎట్లా కొన్నారని చెప్పారు, గూగుల్ పే చేసిరని చెప్పిండు. నిన్న వాడి సీసీ ఫుటేజ్ వాడు మీడియాలో మాట్లాడాడు, ఆ వైన్స్ వాడు కార్డు గీకిండు అని చెప్పిండు. ఇవన్నీ బద్మాష్ మాటలండి. ఈ గూగుల్ పే ఫోన్ పే నిజంగా ఒకవేళ నిజంగా రాజకీయంగా కూడా కొన్ని ఒత్తిళ్లు జరిగినాయి అనుకుంటే అంత అవసరం ఏంటి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక విశ్లేషకుడు, అది ఆయన క్రిస్టియానికి సంబంధించిన మాట్లాడుతూ ఉంటారు. సో రాజకీయంగా ఆయన చంపదలుచుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? రాజకీయంగా పోటీ కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు చంపాలని అనుకోడు. చంద్రబాబు నాయుడుకి ఆయన నిజంగా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అవసరం. చంద్రబాబు నాయుడు ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్, బై గ్రేట్ పర్సనాలిటీస్, మే నాట్ బి, ఐఎమ్ నాట్ ఫిక్స్. అంటే నేను ఇక్కడ కరెక్ట్ అనుకోవట్లేదు. నేను ఏమంటున్నానంటే ఎందుకు మీరు దర్యాప్తు పర్ఫెక్ట్ చేయమని మీరు పర్ఫెక్ట్గా ముందుకు వస్తలేరా? ఎందుకు దావుకుంటున్నారు మీరు? పేదోడనా? ఎందుకు అంటున్నా? దళితుడనా? క్రైస్తవుడనా? దేనికోసం మీరు వస్తలేరని అడుగుతా ఉన్నా. ఎందుకు నేను ఏమంటున్నానంటే హత్యలు పోలీసులు ఒక పెద్దోడు చెప్పాలనుకుంటే ఎందుకు ప్రత్యూష హత్య ఏమైంది? ప్రత్యూష ఎట్లా చనిపోయింది? ఎందుకు రాలేదు ఇంతవరకు? ఎంతోమంది మిస్టరీగా మారిపోయినాయండి. ఎంతోమంది పెద్దవాళ్ళ హత్యలు కూడా మిస్టరీగా ఉండిపోతాయి. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు అనుమానం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ పర్ఫెక్ట్ చెప్పండి. నువ్వు ఏం చేస్తావంటే ఆ టోల్ గేట్కి ఉందా, టోల్ గేట్ కాదు, పెట్రోల్ బంక్ ఉందా, పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ మస్తు ఉంటుంది ఆ దగ్గర. పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ కాదు, కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలు ఆ సైడ్, ఆ రోడ్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాలు నువ్వు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ యాక్సిడెంట్, యాక్సిడెంట్ బిఫోర్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 2 వీడియోలు పెడితే మొత్తం బయటపడుతుంది. ఎవడెవడు వచ్చినా ఎవడెవడు ఏమేమి వచ్చింది మొత్తం అది కూడా చెప్పారు. వీళ్ళు అడిగితే కూడా ఇస్తలేరంట. కానీ అంటే నాకు ఒక డౌట్ ఉంది బేసిక్గా. ఇప్పుడు ఎవరైతే కొంతమంది పాస్టర్లు, ఇప్పుడు రాజుగౌడ కానీ కొంతమంది పాస్టర్లు బయటకు వచ్చి రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళు కావచ్చు, దర్శన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని కొంతమంది స్వలాభం పొందడానికి మాట్లాడుతున్నారని చాలా అనుమానాలు. అంటే నేను వాళ్ళు హైలైట్ అవ్వడానికి మాట్లాడుతున్నారు ఈ అంశాన్ని బేస్ చేసుకుని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నా ఇదేంటంటే ఇట్లాంటి పాస్టర్లు ఎవరైతే ఆశావాహులు మాట్లాడుతూ ఉన్నారు బయట, వీళ్ళ వల్లే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన్ని తాగుబోతుగా చిత్రీకరించే వాళ్ళు కావచ్చు, రకరకాల అంశాలు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన్ని దిగజార్చే పరిస్థితే కదా ఇదంతా. ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు మాట్లాడడం వల్ల, అంటే ఇప్పుడు పాస్టర్లు కక్ష కట్టిన చెప్తురా? నేను ఇది వీళ్ళు మాట్లాడడం వల్లే కదా ఇప్పుడు ఈ తాగుబోతాన్ని చిత్రీకరించడమో లేకపోతే కొన్ని సంఘాలు మాట్లాడడమో కాదు. ఆల్రెడీ ఆయన తాగి యాక్సిడెంట్ అయిందని పోలీసులు చిత్రీకరించారు. అది ఇప్పుడు నేనేది పోలీసులు చెప్పక ముందే చాలా మంది హిందూ సంఘాలు బయటకు వచ్చి, హిందూ సంఘాలు చాలా మంది బయటకు వచ్చి వాడు తాగి తెచ్చిండు, వాడు తాగుబోతాన్ని చాలా మంది మాట్లాడారు. ఎప్పుడు పాస్టర్లు హిందూ సంఘాల మీద మాట్లాడినప్పుడు. సో నేనేమంటున్నంటే ముందే ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే పరిస్థితి కనపడుతుంది కదా అంటున్నా. పాస్టర్ల వల్ల కూడా ఇది జరిగే ఉండొచ్చు కదా, వ్యక్తిత్వాన్ని దిగజార్చే. ఏమంటున్నంటే వ్యక్తిత్వాన్ని కావాలని ఒకవేళ పాస్టర్లు మాత్రం వ్యక్తిత్వాన్ని దిగజార్చేది అనేది అక్కడ అది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి కోసం ఆయన మీద ఉన్న అనుమానాలు మాట్లాడితే వ్యక్తిత్వం దిగజార్చడం పెద్ద తప్పు. అది పెద్ద తప్పు. వాడు తాగి సచ్చిండు అన్నటువంటి వాడు మాత్రమే కసితోని మాట్లాడుతున్నాడు, పగతోని మాట్లాడుతున్నాడు, మూర్ఖుడుగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మతము కన్నా, కులం కన్నా మానవత్వం ఇంపార్టెంటు, ప్రాణం ఇంపార్టెంటు. చనిపోయిన మనిషి ఒకవేళ ఏదైనా దుర్మార్గం చేత దుర్మార్గుడు కనుక హత్య చేసి ఉంటే తేలాలని అడుగుదడం తప్పులేదు. కానీ నువ్వు ఏది తేలకముందే వాడు తాగి చచ్చిపోయాడు అని చెప్పి అత్యంత పాపము. ఎవడైతే తాగి చనిపోయాడు వాడు వీడని మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క క్యారెక్టర్కు ఎంటికే కాదు, వీళ్ళు తోక కాదు, మూతి కాదు. వీళ్ళ ముఖాలకు ఎవడు కూడా అట్లా చేస్తాడు కాదు. వీళ్ళు ఏమంతా దండుకునేతలు తప్ప ఎవరికి రూపాయి ఇస్తారు కాదు. అది మరి హిందువులు ఎవడన్నా పోయి అడుగు తింటామని అన్నం పెడతామంటే కూడా తలపెట్టుకున్న రకం వీళ్ళంతా. వీళ్ళు హిందుత్వం గురించి మాట్లాడతారు, వీళ్ళంతా హైలైట్ కోసం మాట్లాడతారు. నిజానికి గుండెల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, ప్రేమతో పనిచేసినటువంటి వ్యక్తి, ఆదర్శమూర్తిగా వెదిగినటువంటి వ్యక్తి, ఆధారంగా చూపించినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఆయన యొక్క గొప్ప క్యారెక్టరు, ఆయన యొక్క గొప్ప మాటలు, ఆయన యొక్క విధానాల కోసం అందరూ మాట్లాడుతారు తప్ప ఎవరో రోడ్డు మీద దాని అయిపోతే పోలీసులు అనాథలను కూడా మీరు రిపోర్ట్ చేయాల్సినటువంటి మీరు అనుమానం వచ్చే వరకు చేయొద్దు. ఖచ్చితంగా పోస్ట్మార్టం రిపోర్ట్ మీద అయితే మీరు ఏదో చదివిరో దాని మీద అనుమానాలు ఉన్నాయి. లింక్ కరెక్ట్ ఇవ్వలేదు అంటే ఏం అడుగుతున్నారు? వైన్స్ లేదు, వైన్స్ ఫుటేజ్ చూపించి మీరు చేతులు దురుపుకున్న చూడు మాకు నచ్చలే.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా లేదు. ఏమైందని చెప్పలేదు మీరు. కట్టెల మీద రక్తం ఎట్టిందంటే ఇప్పుడు కార్లో కొట్టి పడేసారు అనుకో, ఆ కార్లకి వెళ్ళి దిచ్చేటప్పుడు చేతులతో పట్టుకోలేక కట్టెల మీద పట్టుకొచ్చి అడేసిపోయారేమో. కట్టెలు 2 కట్టెలు ఉన్నాయి, ఒకటి పెద్దది గట్టిది, ఒకటి మామూలు తింటుంది కట్టె ఉంది. ఆ కట్టెల మీద రక్తం పడ్డది. ఎట్లా రక్తం పడ్డది? కార్లకి వెళ్ళి తీస్తుంటే కట్టెలు మనిషిని తీస్తుంటే ఎవరు వీరి చేతుల మీద పట్టుకోవడం అని కట్టెలు పట్టుకొని తెచ్చామో, కట్టెలకు రక్తం అంటిందేమో, లేకుంటే ఆ కట్టెలతో కొట్టిరేమో. బూట్లకు ఇప్పుడు ఎంత సింపులో అక్కడ పోలీసులు వచ్చి బూట్లతో తొక్కిన మరకలు ఉన్నాయి అని చెప్తే ఎట్లా ఇప్పుడు యాక్సిడెంట్ టక్ అనేది ఎల్లెంకల పడ్డాడు. వీడు ఎట్లాంటిది మన్ను నల్లమన్ను ఎట్లాంటిది, ఎర్ర మట్టి ఉంది ఆడ, నల్లమన్ను ఎట్లాంటిది టీషర్ట్కు కాబట్టి బూట్లకి కావని చెప్పేసి. ఎందుకంటే బూటు నువ్వు అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎవిడెన్స్ ఏమవుతుందో తెలుసా? బూటు మరకలు. రైట్, బూటు మరకలు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళంతా దొరికిపోతారు. ఏ గాయం చేత ఆయన చనిపోయాడు, యాక్సిడెంటే అయిందనుకో, ఏ పార్ట్కి దెబ్బ తగిలింది, ఎట్లా తగిలింది చూపించాలి. వాళ్ళు హెల్మెట్ ఉన్నది, ఎట్లా తాకిందో చెప్పలేదు. ఇది ఖచ్చితంగా కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది. పోలీసులు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అంతే తప్ప అడిగిన వాళ్ళని మేము జైల్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం అనడం ఏంది? సరే, ఒక్క విషయం మీరు ఫైనల్ చెప్పండి. మీరు ఏం అడుగుతున్నారు? మీ క్లారిటీ ఏంటి? ఏం క్లారిటీ కావాలి ఈ మర్డర్కి సంబంధించి, లేదా మర్డరో లేకపోతే హత్యో లేకపోతే ఏదైనా కానీ దీనికి సంబంధించి ఏం క్లారిటీ అడుగుతా ఉన్నారు? నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అందరికైతే క్రైస్తవులకు కానీ లేదంటే ఇప్పుడు మణిపూర్ ఉంది. మణిపూర్లో ఏం జరిగిందంటే ఒకరినొక్కరిని 200 మంది బయటకు వచ్చారు, 400-500 మంది చనిపోయారు. కరెంటు బంద్ చేసి ఇంటర్మీడియట్ బంద్ చేసి చంపేశారు, కొట్టుకొని చచ్చిపోయారు. క్రైస్తవం మీద ఖచ్చితంగా దాడులు జరుగుతున్నాయి ఈ దేశంలో. జరిగింది మణిపూర్ ఇన్సిడెంటే సంఘటన. బీజేపీ అనుకుంటే రజలింగ మహిళలు అనుకుంటే వాడు బ్రజభూషణ్ అనేటు దున్నపోతూ మహిళలను స్వాగతించి కాళ్ళు మొక్కి పూలదండలు వేయాల్సిన వ్యక్తి లోపలికి పిలుచుకొని ప్రైవేట్ పార్ట్ల మీద చేసేటువంటి సంఘటనలు జరిగితే కూడా 6 నెలలు చేస్తే కూడా వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మణిపూర్ లాంటి సంఘటనలు కాకూడదు. ఒకవేళ జరిగితే ఎందుకోసం జరిగిందన్నటువంటి డైరెక్ట్ మీరు హిందువులు చంపిండు, ఒక హిందూ సమాజం మీద వేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందులో కూడా చిల్లరగాలు ఉంటారు, ఇంట్లో కూడా చిల్లరగాలు ఉంటారు. హత్యలు చేస్తోళ్ళు, తాగుబోతోళ్ళు, లంగలు అన్నింటిలో ఉంటారు. హిందూ సమాజం మొత్తం దొంగలు అన్నట్టు హిందూ సమాజం మీద క్రైస్తవులు హిందూ సమాజం మీద మాట్లాడడం పచ్చి తప్పు. హిందుత్వంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారప్ప. హిందుత్వంలో ఒకరొకరు ప్రసంగాలు మాట్లాడితే జీవిత సత్యాలు ఇడిచిపెట్టి సన్నాసులు ఎట్లా కలిసినప్పుడు ఒక స్వామి వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, ఒక అసలు మామూలు కాదు. ఎంత అద్భుతమైన వాళ్ళు, ఈ ప్రపంచానికి పాఠాలు నేర్పిన వాళ్ళు మనవాళ్ళంతా. హిందూ సాంప్రదాయంలో గొప్పతనం అది. కానీ ఇలా కక్షల కోసమే హిందుత్వాన్ని ఆచరిస్తూ ఉంటారు. హిందుత్వం వేసి బొట్టు పెట్టుకొని అందిడితేనే హైలైట్ అవుతున్నాం, లేకుంటే అవుతుంది. కానీ ఇప్పుడు రాధా మనోహర్ అనే వ్యక్తి గురించి అంటే బేసిక్ ఇది ఎక్కువ శాతం ఈ మాట వినపడింది కాబట్టి అడుగుతున్నా. అంటే ఆయన ఏదో మనం టార్గెట్ చేయాలని కాదు. ఈ రాధా మనోహర్ అనే వ్యక్తి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయన మాటలు కావచ్చు, ఆయన విషయాలు కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయన తీటే మాటలు తప్ప ఏమున్నది ఆయన దాంట్లో. ఆయన హిందుత్వం ఉంటుంది ఏముంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఇతర మతాలను టార్గెట్ చేస్తాడు. ఏం చేసి వాళ్ళకి ఇళ్ళకి తాకట్లు పెడతాడు. భోగి జగడం చేసే వ్యక్తి అవతల వ్యక్తిని అవమానపరుస్తూ అతల మతాలను అవమానపరుస్తూ హైలైట్ గానికి ప్రయత్నం చేసినోడే ఈ రాధా మనోహర్. కానీ అంటే బైబిల్లో ఉన్న అంశాలు మేము చెప్తా ఉన్నాం, అందుకే వాళ్ళు కాలుతున్నట్టాడు. ఆయన అంటున్నాడు బైబిల్లో ఉన్న అంశాలే నేను మాట్లాడతాను, నేను కొత్త విషయాలు నేనేం వాళ్ళని టార్గెట్ చేసి కాదు, వాళ్ళు బైబిల్లో ఉన్న అంశాలు నేను చెప్తా ఉంటాను. ఏమంటారంటే తప్పులు ఎన్నోవారు తండోపతండంబు లురువి జనులకు వెళ్ళ నుండి తప్పు. బైబిల్ అయినా ఒకరి చేత రాయబడ్డది, భగవద్గీత అయినా ఒకరి చేత రాయబడ్డది. ఇందులో అనేకమైన తప్పులు వాళ్ళు చెప్తురు వీళ్ళు చెప్తురు, వీళ్ళు కలిసి అనుకోండి. మరి ఎవరిదాళ్ళు నేనేమంటే ఏదైనా తప్పులు ఉంటే అది స్వీకరించకండి. అన్నిట్లో అన్ని కరెక్టే ఉండాలని ఏముంటుంది? మనిషి అన్నప్పుడు ఎప్పుడు కరెక్ట్ పుట్టిన చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉంటాడా? లేదు కదా, ఉండడు కదా. మరి దాన్ని ఎందుకు అనాలే? వాళ్ళు రాసి ఎంతో కొంత మంచి చెప్పిందిగా భగవద్గీత, మంచి ఏమని చెప్పింది, చెడును పక్కన పెట్టు, మంచిని స్వీకరించు. అవును, బైబిల్లో కూడా ఏమైనా చెడు ఉంటే పక్కన పెట్టేసి అందులో ఎందుకు తప్పులు పెడుతున్నావా? నువ్వు అందులో ఏలు పెట్టి ఎందుకు వాసన చూస్తున్నావు? ఏలు పెడితే వాసన రాదా? ఎందుకు రాదు? మన కడుపు ఇట్లా మనం నీట్గా పౌడర్ వేసుకొని తెల్లగా తయారై వచ్చినాం, స్మెల్ రాదా? మరి నువ్వు అదేంది పనికి మాలినటువంటి పని? ఏం పని మీకు? నీకు హిందువుల లోపల పేదరికం ఉన్న వాళ్ళని మంచిగా చేయవా? రాధా మనోహర్ చదువు చెప్పు, తిండి పెట్టు. బట్టలు లేకుండా ఫుట్పాత్లో బతుకుతూ ఉన్నారు. హైదరాబాద్ ఫుట్పాత్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బట్టలు లేకుండా హిందువులు ఉన్నారు. పెట్టు, నువ్వు ఏం చేస్తావో చెప్పు. వాళ్ళ మీద ఎందుకు పడుతున్నావా? ఈసారి నేను ప్రాసల్లో కూడా చెప్తాను, హిందువులతో మీకేం పనే? మీకేం పని? నీ దేశం హిందూ దేశం, నీ దేశం నువ్వు ఇలా నన్ను నచ్చకపోవచ్చు, నువ్వు నా అంటరానితనం భయంకరమైనటువంటి పిశాచమైనటువంటి కాళ్ళకూట విషం కక్కేటువంటి దరిద్రమైన అంటరానితనం వల్ల నువ్వు బాధపడ్డావు, పోయినావు. కానీ తిట్టకు, నువ్వు మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు. కానీ మళ్ళీ బురద చేయకు ఈ పంతం మీద. ఇది సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ విధంగా వద్దు. ప్రవీణ్ పగడాలంగాని యొక్క మరణం అనేది ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం పట్టించుకోకపోవడం. రెండవది పోలీసులు
ఖచ్చితంగా సీరియస్నెస్ లేదు వాళ్ళ దగ్గర. 18 రోజులు టైం తీసుకొని వయసులో ఫుటేజ్ ఇచ్చిరా. ఎంత దరువుదాపిన పని అంటే 1 డేలో చేసే పని 18 రోజులు తీసుకున్నారు వీళ్ళు. ప్రాథమిక రిపోర్ట్ అని చెప్పి ఏం చేసిరంటే లాస్ట్కి ఇలా హైలైట్ ఏంటంటే పెట్రోల్ బంక్ ఇట్లా ఊతున్నట్టు చూపించేవాళ్ళు చేసారు. నేను ఏమంటున్నానంటే ఏమన్నా క్రియేట్ చేసి ఇప్పుడు టెక్నాలజీలో మీరు అవి చూపించద్దు. గాయం ఎట్లా అని చెప్పు, టెక్నికల్ సైంటిఫిక్గా చెప్పండి మీరు. నీ రిపోర్ట్లు ఏముంది, నీ గాయం ఎట్లా అయింది, ఏం జరిగింది, హెల్మెట్ ఉండగా హెల్మెట్కి ఏమైనా గాయం అయిందా, హెల్మెట్ సార్ మనం ఎన్ని చూసినాము. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి లారీ కింద పడితే లారీ ఎక్కిపోతుంది ఆయన మిషన్ ఇట్లా పడతాడు, లారీ ఎక్కిపోతుంది అనమాట. హెల్మెట్ ఇట్లా అవుతుంది, అది తలకాయ బయటకు వెళ్తుంది. అంత సేఫ్ గార్డ్ హెల్మెట్ ఉండగా నెత్తిలకి రక్తం ఎట్లా గారింది, కొట్టి నెత్తి వాళ్ళ కొట్టారు, ప్రతి దెబ్బ అయినా కూడా సచిన్ హెల్మెట్ పెట్టారు, ఆడ పెట్టి బండి వేసిపోయారని మేము చెప్తా ఉన్నాం. దానికి సమాధానం లేదు ఇంతవరకు.